శ్రీ రంగనాథ స్వామి ఆలయం చాలా విశిష్టత కలిగిన దేవాలయం. ఈ దేవాలయంలో ఒక కొబ్బరికాయ కొట్టి కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. పెళ్లి కాని వారు సంతానం, ఉద్యోగం వంటి కోరికలు సైతం నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి 1200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ దేవాలయం 1200 సంవత్సరాలే కాక పూర్వం శ్రీ రామచంద్ర స్వామి వారు రంగనాథుణ్ణి దర్శించుకున్నారని ఈ ప్రాంత పూర్వీకుల నుండి వస్తున్న మాట. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉందో చెప్పలేదు కదా. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తొర్రూరు గ్రామంలో ఉంది. మహిమాన్విత స్వయంభూ రంగనాథ స్వామి ఆలయం గురించి ఇప్పుడు చూద్దాం. సప్త ప్రకార మధ్యే సరసిజ ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే ఫణిపతి శయనే శేషపర్యంగ భాగే నిద్రా ముద్రా విరామం కటినికట శిర పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం రంగరాజం భజేహం రంగరాజం భజేహం. ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే श्रुतिमूर्तिरूपे आनन्दरूपे निजबोधरूपे ब्रह्मस्वरूपे श्रुतिमूर्तिरूपे शशाङ्करूपे रमणीयरूपे श्रीरङ्गरूपे रमता मनो मे आनन्दरूपे निजबोधरूपे ब्रह्मस्वरूपे श्रुतिमूर्तिरूपे शशाङ्करूपे रमणीयरूपे श्रीरङ्गरूपे रमता मनो मे श्रीरङ्गरूपे रमता मनो मे. जय श्री रंगनाथ. తొర్రూరు గ్రామంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యొక్క స్వయంభూగా వెలిసినటువంటి యొక్క రంగనాథ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం శ్రీరాముడి కాలం నాటిది అని పెద్దవాళ్ళు చెప్తారు. శ్రీరాముడు లంకానగరానికి రావణాసురుణ్ణి చంపడానికి వెళ్ళేటువంటి యొక్క ప్రయాణంలో ఈ స్వామివారిని దర్శించి ఆ తర్వాత ఎదురుగా ఇక్కడికి కరెక్ట్గా మనం ఎదురుగా కనుక వెళ్ళినట్టయితే యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి అక్కడి నుంచి రామేశ్వరం సముద్రం దాటడానికి లంకానగరానికి వెళ్ళాడు అని పెద్దవాడు చెప్తారు. అసలు ఈ రంగనాథ స్వామి అంటే ఎవరు అంటే రావణ సంహారం తర్వాత విభీషణుడు లంకానగరాన్ని వదిలిపెట్టేసి నాకు ఈ నగరం వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు అని చెప్పేసి వస్తున్నటువంటి యొక్క క్రమంలో శ్రీరాముడి చేత ఆరాధింపబడినటువంటి యొక్క మూర్తి రంగనాథ స్వామి. అటువంటి యొక్క రంగనాథ స్వామిని శ్రీరాముడు విభీషణుడికిచ్చి నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేయాల్సినటువంటి ఒక రాజువు కాబట్టి మీ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నువ్వు ఏదో పరిపాలన చేస్తావని, ప్రజల యొక్క కష్టసుఖాలు పట్టించుకుంటావనేటువంటి ఉద్దేశంలో నిన్ను రాజుగా వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ప్రజలను పరిపాలించవలసినటువంటి బాధ్యత నీకు ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి లంకానగరానికి వెళ్ళమని చెప్పినప్పుడు శ్రీరాముల వారు ఆరాధించినటువంటి యొక్క రంగనాథ స్వామిని
విభీషణుడికి ఇచ్చారు. ఆ తిరిగి వెళ్లే క్రమంలో కావేరి నది దాటుతూ ఉన్నటువంటి యొక్క సమయంలో 2 పాయలుగా చీలినటువంటి యొక్క కావేరీ నది మధ్యలో ఈ విభీషణుడు రంగనాథస్వామి వారి విగ్రహాన్ని అక్కడ పెట్టేస్తాడు. ఆ పెట్టినటువంటి యొక్క ప్రదేశమే ఇప్పుడు శ్రీరంగం. ప్రపంచంలోకెల్లా చాలా పెద్దదైనటువంటి యొక్క ఆలయం, 7 ప్రాకారాలు, పెద్ద పెద్ద గోపురాలు ఉండేటువంటి యొక్క ఆలయం శ్రీరంగం. అటువంటి యొక్క అక్కడ ఉండేటువంటి యొక్క స్వామిని శ్రీరంగనాథుడు అంటారు. అట్లా ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో రంగనాథస్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి యొక్క స్వామి. ఆ తర్వాత స్వామితో పాటుగా ఇటు పక్కన ఉండేటువంటి యొక్క 12 మంది ఆళ్వారులు కూడా స్వామితో పాటుగా వెలిశారు. దానికి కారణం ఏమిటి అని చెప్పారంటే, వేదం ఏం చెప్తున్నది అంటే, తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సమింధతే అంటుంది వేదం. ఎక్కడైతే ఈ 12 మంది ఆళ్వారులు వెలసి ఉంటారో, స్వామితో కలిసి ఉంటారో, అక్కడ మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠం ఇదేనని చెప్తున్నది వేదం. కనుక స్వామివారి ఇక్కడ తూర్పు ముఖంగా వెలిసి ఉన్నారు. మనమేమో ఉత్తరముఖంగా ప్రవేశిస్తాం. మామూలుగా ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఇతర ఆలయాలలో స్వామిని ఉత్తరముఖంగా పెట్టి మనకు చూపిస్తారు దర్శనం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, మనకి ఎప్పుడు కూడా నిత్యము ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఉంటుంది. ఏమిటి ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత అంటే, స్వామివారు దక్షిణం వైపు తలపెట్టుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి యొక్క భంగమలో ఉంటారు స్వామి. మనం లోపలికి ప్రవేశించగానే స్వామివారి యొక్క పాద దర్శనం ముందు అవుతుంది. ఇది ఎక్కడా ఉండదు. మన తిరుమలలో వెళ్ళినప్పుడు కూడా వందల వేల కోట్ల రూపాయలు మనం అక్కడ పెట్టినప్పటికీ కూడా స్వామివారి యొక్క పాద దర్శనం అనేటువంటిది అక్కడ లభించదు. ఇక్కడ స్వామివారి యొక్క పాద దర్శనం కలుగుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే స్వామివారి దర్శనం అవుతుంది. ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ కూడా అమ్మవారి యొక్క దర్శనం, ఆ తర్వాత స్వామి దర్శనం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయమైనటువంటి యొక్క పద్ధతి. అటువంటి యొక్క పద్ధతిలో ఇక్కడ స్వామివారు ఎప్పుడు కూడా వెలసి ఉన్నటువంటి యొక్క రీతిలో ఎప్పుడు కూడా అదే విధమైనటువంటి యొక్క దర్శనం ఇస్తారు. ఎదురుగా ఉన్నటువంటి యొక్క మూర్తినేమో జిఎల్ స్వామివారు ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క స్వామి. ఈ పక్కన తూర్పు ముఖంగా ఉండేటువంటి యొక్క స్వామివారేమో వెలిసినటువంటి యొక్క స్వామి. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ మూర్తులు ఉత్సవమూర్తులు, కళ్యాణమూర్తులు. వీళ్ళని కూడా మనం ఇక్కడ ధ్వజ ప్రతిష్ఠ జరిగినటువంటి యొక్క కాలంలో స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో స్వామికి ఎదురుగా ఒక గరుడాళ్వారు విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఆ ఆలయం ఏ విధంగా అయితే సంపూర్ణమైనటువంటి యొక్క శిలలతో, సిమెంటు, ఇటుక వాడకుండా ఏ విధంగా అయితే నిర్మింపజేశారో, అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ ఆలయం అంతా కూడా శిలలతోనే, శిల్పాలతోనే ఏర్పాటై గోపురాలు కానీ, ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రాకారాలు కానీ ఇవన్నీ కూడా ఇవాళ తిరుమల ఆలయం ఏ విధంగా ఉన్నదో అదే విధమైనటువంటి యొక్క రీతిలో భవిష్యత్తులో ఇక్కడ స్వామివారి యొక్క ఆలయం ఆ విధంగా అభివృద్ధి కావాలి అని అందరి ఆకాంక్ష. జై శ్రీరంగనాథ, జై జయ శ్రీరంగనాథ.